మీరు చౌడు నేలలు కలిగినటువంటి రైతుల ఎన్ని విత్తనాలు మార్చినప్పటికీ కూడా మంచి దిగుబడులు సాధించలేకపోతున్నారా? అయితే మీకోసమే, ఎవరైతే చౌడు నేలలు కలిగి ఉన్నారో అలాంటి రైతుల కోసమే మారిటీరు వరి పరిశోధన కేంద్రం వారు 2022లో ప్రత్యేకంగా రూపొందించినటువంటి హై ఈల్డింగ్ వెరైటీ MTU 1293. ఇది చౌడు నేల కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి వరి రకం. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాల్వా అంటే ఖరీఫ్ సీజన్కి అనుకూలంగా రూపొందించినప్పటికీ ఇటు ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోను, ఇటు ఖరీఫ్లోను, రబీలోను దాదాపు మంచి దిగుబడులు సాధించడం జరుగుతుంది. తెలంగాణలో దాదాపుగా 30 నుంచి 35 క్వింటాల్ దిగుబడి సాధించినటువంటి రైతులు కూడా ఉన్నారు. సో దీని యొక్క ప్రత్యేకతలు కనుక చూసినట్లయితే ఇది 117 నుంచి 120 రోజుల పంటకాలం, మంచి తక్కువ పంటకాలం అని చెప్పొచ్చు. అలాగే యావరేజ్గా దాదాపు 30 నుంచి 35 క్వింటాలు కూడా దిగుబడి సాధించినటువంటి రైతులు కూడా ఉన్నారు. అలాగే దీని హైట్ కనుక చూసినట్లయితే 120 నుంచి 125 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. అలాగే దీని యొక్క 1000 గింజల బరువు చూసినట్లయితే దాదాపు 25 గ్రాముల వరకు దీని యొక్క 1000 గింజల బరువు అని చెప్పొచ్చు. అంటే ఇది ఎగుమతికి అనుకూలమైనటువంటి రకం. అలాగే 1010 కావచ్చు, తర్వాత 1153 కావచ్చు, 1156 కావచ్చు, IR60 Proకు ప్రత్యేకంగా సాగు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే అగ్గి తెగులు, పుట్టకుళ్ళు వంటి వ్యాధులను కొంతమేరకు తట్టుకుంటుంది. సో ఇదండి, ఇలాంటి కొత్త వరి రకాల సమాచారం కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వరి కనుక మీరు పండించినట్లయితే కామెంట్ బాక్స్లో మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా పోస్ట్ చేయండి. మరికొన్ని రకాలతో మీ ముందు ఉంటాను. మీ మారుతి నందన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.